గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ మనమంటూ ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీటెస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ డే వ్లాగ్. రోహన్ చెప్పవా ఏంది యాక్షన్స్ చేస్తున్నావు? ఏంది రోహన్ ఏంది వాయిస్ ఓవర్ లేదేంది చెప్పవా? ఓన్లీ యాక్షన్సేనా? ఎందుకంటే మనం చెప్పావుగా బాగానే. చెవులు ఇప్పుడు బాగానే పని చేస్తున్నాయా? కుప్ప వచ్చింది చెవుల్లో నుంచి. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చెవులు 2 క్లీన్ చేయిస్తే డాక్టర్ గారు ఒక 1000 రూపీస్ బిల్ వేశారు. అది ఇప్పుడు 2 చెవులు మనిషికి మంచిగా సెట్ అయ్యాయి. ఇంక ఎండ అయితే మామూలుగానే వచ్చేసిందండి. సాయంత్రానికి ఏదో కొంచెం చల్లబడుతున్నట్లు ఉందిలే, కానీ అసలు ఉదయాన్నే అయితే ఎండ మనకి ఇప్పుడు టైం అయితే 7 o'clock అయింది, మాకైతే 11 అయినట్లుగా ఉందన్నమాట. అంత ఎండ అయితే కాస్తుంది. ఇక మార్నింగ్ రొటీన్ అయితే ఇవాళ బార్లీ వాటర్తో స్టార్ట్ చేశానండి. చాలా రోజుల తర్వాత అయితే వాటర్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎండాకాలం కదా, వాటర్ పొద్దున్నే వేడి వాటర్ తాగాలంటే కొంచెం ఈ ఎండకి ఇంకా ఇదిగా ఉంది. కానీ ఇప్పుడు ఈ బార్లీ వాటర్ తాగకపోతే ఈ ఎండ వేడిని తట్టుకునేట్లేదు అనమాట. ఇదైతే కొంచెం బాడీ డిహైడ్రేషన్ తగ్గించి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా సరే వాళ్ళు తాగితే ఏంటంటే కాళ్ళు వాపు ఇలాంటివి అయితే తగ్గుతాయండి. నా దగ్గర బార్లీ మామూలుగా అయితే బార్లీ పౌడర్ చేసుకుంటారు. బార్లీ పౌడర్ చేసుకుంటే అదంతా కలిపి ఎట్లయినా ఫిల్టర్ చేయాలి. ఇంకా ఇదేంటి అంటే మనకి సీడ్స్గానే ఉంది కదా, ఈ వాటర్ అంతా హాఫ్ అయ్యేసరికి ఈ సీడ్ కూడా మెత్తబడిపోద్ది అనమాట. మనకు అదే గుర్తు, అప్పుడు వాటర్ అంతా మరిగినట్టు. కావాలి అంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాము, లేదు అంటే డైరెక్ట్గా ఇలానే బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 2 స్పూన్స్తో బార్లీ వేసాను, బార్లీ గింజలు వేసాను. దానికి సుమారు 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశానండి. ఈ 1/2 లీటర్ వాటర్ పావు అయ్యే వరకు మరిగించామనుకోండి, ఈ సీడ్ కూడా మెత్తపడుతుంది. సీడ్లో ఉన్న కంటెంట్ అంతా మన వాటర్లోకి వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మనం తాగేయచ్చు. ఈ ఎండలో డీహైడ్రేషన్ కానీ, మనకి గొంతు తడారిపోవడం కానీ, బాడీలో ఉన్న వేడి తగ్గించడానికి కానీ బార్లీ వాటర్ అయితే ఒక మంచి వాటర్ అని చెప్పచ్చు. అంతే సింపుల్గా. స్టవ్ మీద అయితే బార్లీ వాటర్ కాగుతున్నాయండి, అవి ఇంకా అవ్వలేదు. ఇంకా స్టవ్ మీద మా బాహుబలి పెనం అయితే పెట్టేశాము. ఇంక ఈరోజు ఏంటి అంటే పొంగనాలండి. రాత్రి అయితే పునుగులు వేసాను అనమాట. పునుగులు వేసిన తర్వాత మళ్ళీ పునుగులు వేసి పొద్దున్నే ఉంచుకోవడం ఎందుకని చెప్పి ఆ పిండినే ఉంచాను. ఏం చేయాలి అనుకుంటే ఇంకా పొంగనాలు వేసేసుకోవచ్చు అని పొంగనాలు అయితే వేసానండి. ఇందులోనే ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం మొత్తం తరిగేసాం అనమాట. చూడండి పొంగనం అయితే ఎంత చక్కగా కాలిందో కదా, మొత్తం ఎంత చక్కగా ఉందో. ఈసారి వ్లాగ్లో డీటెయిల్గా, అంటే ఈసారి ఏంటి అంటే నేను రాత్రి పునుగుల పిండి మిగిలింది కదా అని ఇలా వేసాను అనమాట. డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా దీనికి కాంబినేషన్గా నేనైతే శనగపిండి చట్నీ చేశాను. అదే మిడిల్ క్లాస్ మెలోడీస్లో మన హీరో చేస్తాడు కదా. సరే, హీరో అయితే శనగపిండి చట్నీ వల్ల ఫేమస్ అయ్యాడు. సో నేను కూడా ఫేమస్ అవుతానేమో చూద్దాం. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయిద్దండి. ధనుష్ రాంబా, సరే తీసుకో గట్టి పట్టుకోమ్మా రోహన్, గట్టి పట్టుకో. టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉందో. సరే నేనే పెడతా. కాలుతుందేమో. కాదు, ఈరోజైతే నేను వెరైటీగా చేస్తున్నానండి. అంటే నిన్న మాల్కి వెళ్ళాం కదా, మాల్కి వెళ్ళినప్పుడు మా పిల్లలు అయితే అక్కడ రోల్స్ తిన్నారులే కానీ అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. ఎందుకంటే మనకు నచ్చినట్టు వాళ్ళు చేయరు కదా. వాళ్ళకి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే ఫార్మాట్లో ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇంకా మా పిల్లలు అడిగారు, నువ్వు ఏదైనా వెరైటీ చేయొచ్చు కదా, నీకు రోల్స్ వచ్చు కదా, నువ్వు ఎందుకు చేయవు, మాకు హాలిడేస్ ఇప్పుడు మనకు కావాల్సినంత టైం ఉంది, ఎప్పుడు అంటే పరిగెత్తుతా ఉంటాము, లంచ్ నువ్వు మాకు టైం లోపల తెచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు కదా, ఒక పావు గంట లేట్ అయినా సరే మనం అందరం కూర్చొని చక్కగా తినచ్చు కదా, మనకు కావాల్సినంత టైం ఉంటుంది అంటే ఇంక సరే అని ఈరోజు అయితే చిల్లీ పన్నీర్ రోల్స్ అయితే చేస్తున్నానండి. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చాలి, అలాగే ఎలా సింపుల్గా చేయాలో కూడా మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అంటే అక్కడ మనకేంటి పైన పన్నీర్ రోల్ కానీ ఏ రోల్ అన్నా తీసుకోండి, పైన చపాతీ అయితే మైదా పిండితో చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు అంటే ఆ మైదా పిండితో చేస్తాను వాళ్ళకి క్రిస్పీనెస్ కానీ పల్చగా ఉంటుంది. అది కూడా అంటే ఒక రోల్ కాస్ట్ వచ్చి 120 రూపీస్ పడుతుంది. కానీ మనం చేసుకుంటే అంత పట్టదు. ఆ 120 రూపీస్లో మనం ఇంటిల్లో 10 కూడా తినేయచ్చు అనమాట.
వాళ్ళకంటే బెస్ట్గా నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మైదా పిండి ఏం వాడట్లేదు. గోధుమ పిండితోనే మీకు రోల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇందులో ఒక 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలానే మెత్తగా కలుపుకుంటాను. అయితే మనం చపాతీకి ఏంటంటే కొంచెం మందంగా కాల్చుకుంటాం కదా, దీనికి ఏంటి అంటే కొంచెం పలసగా చేసుకున్నామంటే రోల్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అట్లాగే పన్నీరు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, చిల్లీ సాస్, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, షెజ్వాన్ సాస్, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం టమాటా కెచప్. ఇవేనండి మెయిన్గా కావాల్సింది. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను రోల్కి పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. చూడండి, రోల్స్కి అయితే పిండి కలిపేసుకున్నాను కదా, ఇంత మెత్తగా ఉండాలండి. కొంచెం వాటర్ అయితే పడితే వేసుకోండి. నేనైతే సఫిషియెంట్గానే వేసాను. ఇప్పుడు దీన్ని కనుక ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. నానబెడితే పిండి కొంచెం గుల్లబారిద్ది అనమాట. మనకి రోల్ కూడా ఈజీగా పల్చగా వస్తుంది, అలాగే మెత్తగా కూడా వస్తుంది. అన్నీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసా. ఓకే. పన్నీర్ ముక్కలు కూడా మనకి ఈ సైజ్ అయితే సరిపోయినాయి. ఈ సైజే తరిగాయి అనమాట. అట్లాగే ఇవి క్యాప్సికమ్ పెటల్స్, ఆనియన్ పెటల్స్. అంటే పెటల్స్ అంటే ఇలా మనకి పువ్వులకు ఉంటాయి కదా రేఖలు, అలా తరగాలన్నమాట వీటిని కూడా. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ కొంచెం, అట్లాగే కొంచెం పెప్పర్ పొడి, బ్లాక్ పెప్పర్ పొడి. ఓకే. ఈ 2 వేస్తున్నాను. ఈ 2 వేసి కొంచెం సరిపోయినన్ని నీళ్లు, అంటే ఇప్పుడు ఇందులో పన్నీర్ కలుపుకోవాలి మనం. కొంచెం వేస్తున్నా వాటర్. పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా హాలిడేస్ కదా, ఇక్కడ మొత్తం అందరం అయిపోయాం, అసెంబ్ల్ అయిపోయాం. మళ్ళా అవే చిన్నగా అవే పన్నీర్ అంటే చాలా రోహన్ ముందు ఉంటాడు. చేసా చూడలేదా? చేస్తాగా చూడు. అమ్మ ఇంకా చేయలా. మరి ఉల్లిపాయ వేసావమ్మా. స్వీట్ కార్న్ స్మెల్ మంచిగా వస్తుంది. స్వీట్ కార్న్ స్మెల్ మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అంతా కార్న్ ఫ్లోర్ వేస్తున్నా. స్మెల్ బాగా వస్తుంది. ఈ స్మెల్ వస్తుంది. సరే ఆపు రోహన్, వస్తుందిలే అయ్యా స్మెల్. ఈ స్మెల్ బాగా వస్తుంది. ఈ స్మెల్ తగ్గిందా? కొంచెం పచ్చిమిరకాయ కాయలు, కొత్తిమీర, కాలీఫ్లవర్స్. ఒక 2 మినిట్స్ ఉంటే ఇదంతా పన్నీర్కి పట్టేస్తుంది. మనం ఈ లోపల ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, మనం వేసిన కారం అలాగే బ్లాక్ పెప్పర్ పొడి ఉంది కదా, ఏదైతే మిరియాల పొడి ఉందో అదైతే మొత్తం అన్ని పన్నీర్ ముక్కలకి చక్కగా పట్టేసిందండి. ఇంకా నేను ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో మనం ఈ పన్నీర్ ఫ్రై చేసుకునే విధంగా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా కాగిందనమాట. ఇంకొక పన్నీర్ ముక్క అందులో వేసేస్తున్నాను. అంటే మామూలుగా వేస్తే అంటే కారం పట్టినా పట్టకపోయినా ఇలా అయితే అన్నీ పడతాయి కదండి. అది కాక ఒట్టి పన్నీర్ మనం వేయించుకున్నామంటే అది ఒక్కోసారి ముక్కలు అవుతుంది. అలా కాకుండా ఇదైతే పన్నీర్ టెక్స్చర్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది అనమాట. అందుకని ఇలా చేస్తున్నాను. చూడండి, పన్నీర్ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా నేను స్టవ్ ఆపేసి తీసేస్తున్నాను.
చూడండి, మనం ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోది ఆయిల్ అయితే వంచేసి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇందులో నేను ఏవైతే ఆనియన్స్ పెటల్స్గా చేశానో ఆనియన్స్ పెటల్స్ ఇందులో ఫస్ట్ ఆయిల్లో వేసేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుందామండి. రెండు వేస్తే ఒకేసారి వేగవు, ఎందుకంటే వాటర్ కంటెంట్ వస్తుంది కాబట్టి ఉల్లిపాయల నుంచి, మళ్ళీ క్యాప్సికమ్ వేగం అనమాట. సో అందుకని ఫస్ట్ ఆనియన్స్ అయితే వేగిన తర్వాత క్యాప్సికమ్ వేపుకుందాం. ఆనియన్ టపల్స్ అయితే వేగుతూ ఉన్నాయండి. అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని వాళ్ళు అల్లం అలాగే వెల్లుల్లి రెండు చిన్న చిన్న ముక్కలుగా తరిగానే వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను మా పిల్లలు అన్నీ సపరేట్ చేస్తూ ఉంటారని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అడుగంటకుండా కదుపుకుంటూనే ఉండాలండి. ఆనియన్ టపల్స్ చాలా త్వరగా వేగిపోతాయి. చూడండి, ఆనియన్ టపల్స్ అయితే ఒక 50% అయితే వేగిపోయాయండి. ఇంకా నేను క్యాప్సికమ్ టపల్స్ కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. సరిపోయినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇందాక మనం పన్నీరు ఫ్రై చేసుకునేటప్పుడు అందులో కారం అలాగే పెప్పర్ మాత్రమే వేసాం కదా, సో ఇప్పుడు అసలు సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ముందు ముక్కలకు బాగా పడతాయి, అలాగే ముక్కలు కూడా ఫాస్ట్గా వేగుతాయి కదా, అందుకని సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. క్యాప్సికమ్ కూడా ఒక దాదాపు 50% అయితే మగ్గిపోయినాయండి. అంటే ఇంకా మనం ఇంకా కొంచెం సేపు ఫ్రై చేయాలి కదా. ఇంక ఈ లోపల కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాసు, కొంచెం షెజ్వాన్ సాసు, కొంచెం టమాటా కెచప్, ఇవన్నీ వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి. సాస్లన్నీ వేసానండి. 1-2 సార్లు అయితే కలిపాను. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, అంటే కారము అలాగే పెప్పర్ పొడి ఈ రెండు వేసి కలిపి ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలి. అంటే నేను పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేట్లు వేసానండి. ఇందులో మనం సపరేట్గా కారం ఏమి యాడ్ చేయలేదు కదా, పన్నీర్ ముక్కలు వేసేటప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు కారం వేసాము. సో మనకి ఇంకా ఇందాక కలిపినప్పుడు పన్నీర్ ముక్కలు కలిపినప్పుడు ఏదైతే ఇంకా గ్రేవీ మిగిలిందో అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులో మనం ఇందాక మిరియాల పొడి అట్లాగే కారం అట్లాగే కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకొని కలుపుకున్నాం కదా, సో ఇదంతా వేసేస్తున్నాను అనమాట. నేనేం వేస్ట్ చేయట్లేదు, మనం కలుపుకున్నది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే నేను ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అండి. 1/2 కూడా లేవు, ఇంకా చాలా తక్కువనే చెప్పాలి, ఒక 1/4 గ్లాసు. ఓకే, ఇప్పుడు దీంట్లో మగ్గిస్తావా కాసేపు? మగ్గిస్తా. అంటే వాటర్ మొత్తం ఇంకేదైనా ముక్కలు ఇంకెక్కడన్నా పచ్చదనం ఉన్నా వాటర్ని తీసేసుకొని అంతా ఏమంటాం అంటే మనం రోల్లో చుట్టేటప్పుడు వాటరీగా ఉండకూడదు. అవును, అదే మగ్గాలి కాబట్టి కొంచెం మరీ ఫ్రై మీద మాడిపోతున్నాయి కాబట్టి అది అందుకని కొంచెం చూడండి డ్రై రోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, అసలు నీళ్ళు కనబట్లా. అది సో ఇంకొంచెం సేపు మనం మూత పెట్టి మగ్గిచ్చేస్తే ఇక మీకు ఏపీస్ కాపీస్ కనబడుతూనే ఉంటుంది. అవును, చూడండి అన్నీ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకున్నాను. అయితే నేను కొంచెం తక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తినాలి కాబట్టి వాళ్ళకు కూడా టేస్టీగా ఉండాలని వాళ్ళ కోసమే కదా మేము చేసింది. సో ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. ఇంకొంచెం సేపు ఒక 2 మినిట్స్ మగ్గిస్తే చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను చపాతీ కూడా చేసి పెట్టేసాను అనమాట, అందుకని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇటువైపు అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను చపాతీ కాల్చుకోవడానికి. ఈ చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. వాళ్ళు మనకి ఎంత పలచగా అయితే చేస్తారో నేను అంత పలచగానే చేశానండి. చూస్తున్నారు కదా అంత ట్రాన్స్పరెన్సీగా ఉంది. దీన్ని బటర్ వేస్తారా? బటర్ నూనెతోనే కాలుస్తాను. నూనెతో కాల్చేసి అన్ని రెడీ చేసుకొని దాంట్లో రోల్ చేసుకోవడమే, స్టఫింగ్ పెట్టేసుకొని రోల్ చేసుకోవడమే. ఇది చిల్లీ పన్నీర్ కూడా డ్రైగానే వచ్చింది కాబట్టి మనకి స్టఫింగ్ బయటికి రావటం నీళ్ళగా ఉండటం అలా ఏమి ఉండదు. ఇంకా అదేలా ఇంకా ఈ చపాతీ కాల్చేసరికి అది కూడా రెడీ అయిపోద్ది. అంటే ఓన్లీ సిమ్లో పెట్టి జస్ట్ మగ్గిస్తున్నాను, ఇంకేదన్నా ఉంటే పచ్చిదనం పోద్దని. అన్ని ఉప్పు కారాలు మొత్తం అడ్జస్ట్ చేసేసా.
అయిపోయినాయా? అన్నీ రెడీ అయిపోయినాయి. నాకైతే ఆకలేస్తుంది. ఆకలేస్తుందే కానీ మరి ఎట్లా ఇవాళ లేట్ అయింది. నీకు కూడా ఆకలేస్తుందా? అయ్యో పాపం, రోహన్కి కూడా ఆకలేస్తుందంట. ఓకే, ఇదిగో చూడండి, ఫస్ట్ చపాతీలు కాల్ చేసుకున్నా. ఇవి ఆనియన్స్ కూడా పొడుగ్గా తరుక్కున్నా అనమాట. ఓకేనా? కొంచెం మైనస్ వేస్తున్నా, కొంచెం అంటే కొంచెమే. ఓకే, లైట్గా వేసుకో. చాలే చాలే చాలే. ఇంకా రెడీ అయిపోయింది చిల్లీ పన్నీర్ రోల్. అవి ఇస్తాండి అమ్మ, కంగారు పడతాను. ఇదైతే ఇంకా హెల్దీ కూడా, ఎందుకంటే మనం వీట్ ఫ్లోర్తో వేస్తున్నాం కాబట్టి. చూడండి, అంటే కొంతమందికి రాకపోవచ్చు. ఇలా అయితే ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే, రెడీ. ఎలా ఉంది రోహన్? ఉప్పు కారం సరిపోయిందా? బాగుందా? తిను. ఇంకోటి చూపిస్తావా? చేస్తున్నా. నచ్చిందా రోహన్? వెరీ గుడ్, తిను. ఇంకోటి కావాలా? తినేస్తుందమ్మా. ఇందా నువ్వు ఫుల్ పేపర్ వేస్ట్ చేసావు, అంత అవసరం లేదు. అంటే రోహన్కి ఇద్దామని అలా చేశానండి. సరే, అట్లా ఏంటంటే చక్కగా కింద మనం మడతేసుకున్నాం అనుకో, పిల్లలకి అట్లా పట్టేసుకుని తినేయండిరా అంటే తినేస్తారు హాయిగా. అది ఇప్పుడు ఎట్లా ఉంది? నీట్గా ఉందా? ఇందా నువ్వు ఫుల్ పేపర్ వేసినావు. ఏందమ్మా రోహన్, బాగుందా? పేపర్ తినే రోయి. ఇది నువ్వు తిని ఎట్లా ఉందో చెప్పు, నీ ఫీడ్బ్యాక్. సో ఇది మొత్తం ఎంత పడి ఉండొచ్చు? పోసా ఒక 200 అయిపోయినాయి మొత్తం అంతా. 200 అంటే పన్నీర్ 100 grams తీసుకున్నా, 100 రూపాయలు అది. తర్వాత గోధుమ పిండి ఒక 1/2 కిలో సుమారు కలుపుకున్నా, అదొక 25 వేసుకో. తర్వాత క్యాప్సికమ్ ఒకటి, అదొక 20. ఆనియన్స్ 1/4 కిలో, అదొక 20. అది అంటే ఇంకా మసాలాలు ఏముందిలే కానీ అవి తక్కువ. సో మొత్తం ఎంత 200 అయిపోయి ఉంటుంది కదా. 200లో మనకి ఎన్ని కావాలంటే అన్ని తింటున్నాం. ఇప్పుడు అక్కడ చూడు వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది మనకు క్లారిటీ ఉండదు. అదేమో 120 తీసుకున్నాడు నాకు నిన్న. ఒక్క రోల్ 120 తీసుకున్నాడు. ఇదనుకో సరదాగా మన ఇంట్లో ఈ కూర చేసుకోగలిగామనుకో, ఇక మనం మైదా పిండితో తినే పని లేదు, చక్కగా గోధుమ పిండి రొట్టెలతోనే తినచ్చు హ్యాపీగా. 200లో మొత్తం 4 సభ్యులు తింటున్నాము మనం ఇప్పుడు. ఏందమ్మా రోహన్, బాగుందా? ఇంకోటి కావాలా? ఇస్తుందిలే అమ్మ. ఓకే, బాగుందా? అయ్యా ధనుష్, ఉప్పు కారం సరిపోయిందా మా సాసులు? ఓకే. టేబుల్ టెన్నిస్ బ్యాట్ని ధనుష్ క్రికెట్ బ్యాట్గా వాడుతున్నారండి, ఇంతకన్నా ఇంకెవరు వాడలేరేమో. అది అలా ఉంది. చిన్నగా వెనకాల టీవీ ఉంది. ధనుష్ నిద్రపోయారు అసలు? ఎందుకని? నిద్రపోతే ఆడుకోవడం ఎట్లా, కొట్టుకోవడం ఎట్లా? చెప్పమ్మా. పొద్దున్న తెల్లారిన దగ్గర నుంచి రోహన్ ధనుష్ కొట్టుకుంటానే ఉన్నారండి, ఆడుతూనే ఉన్నారు. ఇక రోజు మొత్తం ఇదే సరిపోతుంది అనమాట. సెలవులు ఇవ్వకముందు అయితే ఎగ్జామ్ అయినా నేను రాసేస్తాను, నాకు ఎగ్జామ్ పెట్టు, నేను రాస్తాను, చదువుతాను అంటాడు. సెలవులు ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఎప్పుడు చదువుకోవటమేనా, ఈ రోజన్నా నేను ఆడుకుంటాను, రేపటి నుంచి చదువుతాను అంటాడు. మళ్ళీ రేపు కూడా అంతా మామూలే. అంటే మనకు ఒక సామెత ఉంటుంది కదా, ఈరోజు అప్పు కొన్నా అని అడిగితే రేపురా ఓ మనిషి రేపురా, అంతకుముందు ఒక ఊర్లో దెయ్యాలు పడితే రేపురా అని రాస్తారంట బోర్డు మీద. అంటే ఆమె చూసుకొని రేపురా అని, రేపు వస్తుంది అని అర్థం అంట. ఇట్లానే ధనుష్ కూడా ఏ రోజు అడిగినా సరే రేపు. అయిపోయింది ఆడటం.
ఎందుకు స్నాక్స్ ఎందుకు ఆడుకుంటున్నావు కదా చాలా అయింది. మాకు ఆకలేస్తుంది. ఎందుకు ఆకలి వేయకూడదు ఆడుకునేటప్పుడు. కొన్నోళ్ళకి ఆకలి వేస్తుందా? సరే చేస్తానులే. మొన్న సంత నుంచి జొన్న అటుకులు తీసుకొచ్చాం కదండి. అంటే మామూలుగా అటుకులు ఎప్పుడు మనం బియ్యంతో చేసినవి చూస్తాను. నేనైతే అంటే ఇక్కడ చూడటమే జొన్నలతో కూడా అటుకులు చేస్తారని. ఇంకా రాగి కూడా ఉన్నాయంట, ఈసారి తీసుకురావాలి అవి. ఈ జొన్న అటుకులు తీసుకొచ్చాం కదా. అంటే ఈ అటుకులతో చాలా మంది చాలా రకాలుగా స్నాక్స్ చేసి ఉంటారు. కానీ నా స్టైల్ నేను మీకు ఎలాగా సింపుల్గా అంటే కొంచెం మెత్తపడిపోవటం, లేకపోతే చప్పగా ఉండటం, పిల్లలు తినకపోవడం, కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం అలా ఉంటాయి కదా. అలా కాకుండా సింపుల్గా అందరూ ఇష్టపడే విధంగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నానండి. బాండీలో ఆయిల్ ఏమి వేయట్లేదు. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయి కదండి. అప్పుడు అంటే మనం వేయించిన తర్వాత కొంచెం బాగా వేడైన తర్వాత బాగా క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడంటే తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారనమాట. చూడండి జొన్న అటుకులు అయితే అన్నీ వేగిపోయాయండి, చూసారు కదా, క్రిస్పీగా అయిపోయినాయి. ఇంకా నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే మార్చుకుంటున్నాను. మళ్ళీ ప్యాన్ తీసుకున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్ల నూనె అయితే యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం పచ్చి పన్నీరు, కొంచెం కరివేపాకు, పల్లీలు అయితే బాగా వేగాయండి. ఇంకా ఇవి వేయించిన పుట్నాల పప్పే, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. ఊరకు ఒక 1 మినిట్ అలా సాట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. నేనైతే కారం వేస్తున్నానండి. అంటే కావాల్సిన వాళ్ళు అంటే పచ్చిమిరపకాయలు కూడా వేయించి వేసుకుంటారు. ఇదైతే కొంచెం నిల్వ ఉంటుందని కారం వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఇంకా మనం జొన్న అటుకులు వేయించుకున్నాం కదండి, ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చూడండి జొన్న అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అంటే పిల్లలకి మెయిన్గా ఈ సమ్మర్ హాలిడేస్లో ఏం చేయాలి, ఏం స్నాక్స్ అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టేయచ్చు. అంటే నిమిషంలోనే స్నాక్ కూడా రెడీ అయిపోద్ది అనమాట. ఇవైతే ఇంకా హెల్తీ కూడా. అంటే మామూలుగా అయితే మనకు అటుకులు రైస్తో ఉంటాయి కదా, ఇవైతే జొన్నవి. తినండి. ఈ రోజు లాగైతే ఇదేనండి. అంటే మాకు కొంచెం ఈవినింగ్ కొంచెం వర్క్ ఉందన్నమాట, అందుకని ఇప్పటికే క్లోజ్ చేస్తున్నాను. మా రెసిపీస్ కనుక నచ్చితే అలాగే మా బ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ వేరే బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.